హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ మరియు ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఎన్నో అంచనాలతో 300 కొడతారు ఓపెనర్స్ అండ్ మొత్తానికి ఎస్ఆర్హెచ్ టీమ్ టోటల్గా కలిపి అని అందరూ ఎదురు చూశారు ఫ్యాన్స్ అయితే. అండ్ మొత్తానికి ఆర్సీబీ ఇది గమనించింది అండ్ టాస్ గెలిచిన వెంటనే వాళ్ళే బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఇది పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. వెంటనే బ్యాటింగ్ తీసుకున్నారు అండ్ ఆ తర్వాత 206 కొట్టారు. అండ్ అప్పుడు ఎస్ఆర్హెచ్ ఎప్పట్లానే 300 అయితే ఎలా కొట్టాలో అలానే ఇన్నింగ్స్ని ప్రారంభించింది. సో అదే పెద్ద ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఎస్ఆర్హెచ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది సిఎస్కే మీద అనుకునే వాళ్ళు అండ్ ఎయిడెన్ మార్కరమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ రావాలి అని కోరుకునే వాళ్ళు వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి. సో ఎంతమంది ఇలా విష్ చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్లో ఏ చేంజ్ ఒకటి చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్స్ యొక్క బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ అండ్ వాళ్ళు ఆడే విధానం చూసి చాలామంది వాళ్ళ ఎస్ఆర్హెచ్ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే 300 రన్స్ స్కోర్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అది తగ్గట్టుగానే ఆర్సీబీ టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకుంది అండ్ బ్యాటింగ్ తీసుకున్నాక వాళ్ళైతే ఒక 206 కొట్టారు. ఇందులో మెయిన్ రీజన్ ఎవరంటే విరాట్ కోహ్లీ 51 కొట్టాడు 43 బాల్స్లో. ఇతను కాస్త మెల్లగానే ఆడాడు. ఫాఫ్ డు ప్లేసెస్ స్పీడ్గా ఆడాడు అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ దెబ్బ కొట్టింది అయితే పటిదార్ అని చెప్పొచ్చు. స్లోగా జరుగుతున్న ఇన్నింగ్స్ని ఒక రేంజ్లో ఊపేశాడు. 50 రన్స్ కొట్టాడు 20 బాల్స్లో 2 ఫోర్లు 5 సిక్స్లు. సో ఇతడి ఇన్నింగ్స్ వల్లనే ఆర్సీబీ అయితే అంత స్కోర్ని అందుకుంది. ఆ తర్వాత గ్రీన్ అండ్ మొదలైన వారు కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు. సో మెయిన్ రీజన్ అయితే రజత్ పటిదార్ అని చెప్పొచ్చు. మయాంక్ మార్కండేను విరుచుకుపడ్డాడు. మయాంక్ మార్కండే మీద కూడా మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్హెచ్లో ఒక డెడ్లీ బౌలర్ లేని లోటు అయితే స్పష్టంగా కనిపించింది. బౌలింగ్లో ఎంత వీక్ ఉందనేది కనిపించింది. అండ్ ఉనాడ్కట్ వేశాడు బౌలింగ్ అండ్ ఒక వికెట్ టేకింగ్గా నటరాజన్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. కాకపోతే ఒక థ్రెటనింగ్ బౌలర్లో ఎవరైతే కనిపించలేదు. సో మొత్తానికి బౌలింగ్లో పర్లేదు అనిపించారు. అండ్ భువనేశ్వర్ కుమార్కు ఒకటే ఓవర్ ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం అనిపించింది. అందులో 14 రన్స్ ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. సో ఒక టీంకు ఒక లీడింగ్ బౌలర్ ఒక మెయిన్ బౌలర్ అయిన అతనికి ఒకటే ఓవర్ ఇవ్వడం, అందులో కూడా అతను రన్స్ ఇవ్వడం అండ్ అభిషేక్ శర్మతో మళ్ళీ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశారు అండ్ అభిషేక్ శర్మ ఒక 10 రన్స్ ఇచ్చాడు. సో అభిషేక్ శర్మ ప్లేస్లో షాబాజ్ అహ్మద్తో స్టార్ట్ చేసిన ఒక కొంచెం మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్తో స్టార్ట్ చేసిన బాగుండేది, కానీ అలా చేయలేదు. సో మొత్తానికైతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో నిన్న కమిన్స్ కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక విధంగా 4 ఓవర్లో 55 రన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ విధంగా బౌలర్స్ పర్లేదు అనిపించారు కొందరు, కానీ కొందరు అయితే ఫెయిల్ అయిపోయారు. సో మొత్తానికి ఆర్సీబీ ఒక 206 రన్స్ కొట్టింది. అండ్ ఇప్పుడు జరుగుతున్న T20 క్రికెట్ అండ్ ఐపీఎల్లో ఇది పెద్ద స్కోర్ ఏం కాదు. సో ఇందులో పటిదార్ స్కోరే ఎక్కువ ఉంది. మ్యాక్సిమం అతడే ఈ ఎస్ఆర్హెచ్ని డ్యామేజ్ చేశాడు. మొత్తం 206 స్కోర్ని ఈజీగా చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్ అనిపించే స్కోరే అది. సో మొత్తానికి అదేవిధంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి ఒకటే ఉంది ఏంటంటే ప్రతిసారి 260+ టార్గెట్ను చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా చేద్దాం అన్న రేంజ్లో విల్ జాక్సన్ దింపారు. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ యొక్క వీక్నెస్ అనేది టీమ్స్ పట్టేశాయని చెప్పొచ్చు. ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు ఉతికి ఆరేస్తున్నారు. అది ఎవరు కాదని లేని నిజం. ఫాస్ట్ బౌలర్స్ వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చెలరేగుతున్నారు, ఓపెనర్స్ ముఖ్యంగా. అండ్ పేస్ వేరియేషన్స్ అండ్ స్పిన్ బౌలింగ్కి ఇబ్బంది పడుతున్నారు. సో ఇంతకుముందు ఆర్సీబీ మ్యాచ్లో కూడా విల్ జాక్స్ ఇబ్బంది పెట్టాడు. తన స్పిన్తో ఇబ్బంది పెట్టాడు, కానీ తను అనూహ్యంగా తప్పించడం వల్ల రిలాక్స్ అయి ఆడడం జరిగింది. సో ఈసారి మాత్రం ట్రావిస్ హెడ్ ఒక 2-3 బాల్స్ వేస్ట్ కాగానే ట్రావిస్ హెడ్ ప్రెషర్ ఫీల్ అయ్యాడు. అంత అవసరం లేదు, ఒక 2-3 ఓవర్లు చూసుకొని స్పిన్లో వీక్ కాబట్టి దీన్ని చూసుకొని ఆడినా అయిపోయేది ఉండే. కానీ ఇన్ని రోజులు ఇన్ని మ్యాచ్ల్లో అంతలా చెలరేగి ఇప్పుడు కాస్త బ్యాట్ మిడిల్ కాకపోయేసరికి ఆ 2-3 బాల్స్కే ప్యానిక్ అయిన ట్రావిస్ హెడ్ దాన్ని 6 కొడదామని ట్రై చేశాడు. అతని బ్యాటింగ్ స్వభావమే అంత, దాంతోనే అతనికి పేరు వచ్చింది. కానీ అక్కడ ఉన్నది ఆఫ్ స్పిన్నర్. సో ఇదే టెక్నిక్ని మిగతా టీమ్స్ వచ్చే మ్యాచ్ల్లో ప్రయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పిన్ను దింపి మనకు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి దెబ్బ కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ట్రావిస్ హెడ్ ముఖ్యంగా. సో ట్రావిస్ హెడ్ ఈ స్పిన్ను కాస్త ఒక సింగిల్ తీసి అభిషేక్ శర్మకి ఇచ్చి అలా రొటేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే మనకు 6 వికెట్లు పడ్డాక కూడా అక్కడ టార్గెట్ రీచ్ అయ్యేలానే ఉంది, కానీ వికెట్ లేదు. సో ఈజీగా కొట్టే టార్గెటే, కాకపోతే వికెట్స్ని త్వరగా కోల్పోయింది. అయితే ఈ ట్రావిస్ హెడ్ అవుట్ అయిన వెంటనే అభిషేక్ శర్మ కూడా 31 రన్స్ 13 బాల్స్ 2 సిక్స్లు 3 ఫోర్లు. సో ప్రతి బాల్ని ఒక హైలైట్ చూపిద్దాం అనుకున్న అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. సో మనకు సిచ్యువేషన్ బట్టి ఆడాలి, అక్కడ సెన్సిబుల్ ఆడాలన్నప్పుడు సెన్సిబుల్గా ఆడాలి. ఇదొకటి మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారు. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లుగా వచ్చినటువంటి హైలైట్
హైలైట్స్‌లో చేసిన బ్యాటింగ్ అండ్ ఆ వచ్చినటువంటి అప్రిషియేషన్‌కి వీళ్ళు 300 స్కోర్‌ను చేజ్ చేస్తున్నామా అన్న ఫీలింగ్‌లో ఆడుతున్నట్టే ఆడారు. అదే కొంప ముంచిందని చెప్పొచ్చు. లాస్ట్ వరకు 12 రన్ రేట్ అయినా కూడా కాస్త మెల్లిగా ఆడుతూ చివర్లో 15 కూడా కొట్టొచ్చు 5 ఓవర్‌లో. ఆ లాజిక్‌ని మిస్ అయ్యి అదే 300కి ఆడుతున్నాం, ప్రతి మ్యాచ్‌లో ఆడినట్టే ఆడుతున్నాం అన్న విధంగా అయితే చెలరేగి అభిషేక్ శర్మ కూడా అన్నెసరీ షాట్‌తోని ఔట్ అయ్యాడని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ కూడా అన్నెసరీగానే ఔట్ అయ్యాడు నిజం చెప్పాలంటే. అండ్ ఇంకొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎయిడెన్ మార్కరమ్. సో ఇలా వికెట్లు పడ్డప్పుడు ఇతడు కాస్త ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేస్తాడు మెల్లిగా ఆడినా అని చెప్పే ఉద్దేశంతోనే అతన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే బెంచ్ మీద గ్లెన్ ఫిలిప్ లాంటి ఒక తుఫాన్ ప్లేయర్, టీ20 స్పెషలిస్ట్ బెంచ్ మీదనే ఉంటున్నాడు. అతడు ఏ టీంలో ఉన్నా కూడా వేరే ఐపీఎల్ టీమ్స్లో అతనికి ఛాన్స్ వచ్చేది. కానీ అతనికి ఇవ్వకుండా ఎడెన్ మార్కరమ్కు ఛాన్స్ ఇచ్చారు. అతను ఒక 7 రన్స్ కొట్టి స్వప్నిల్ అనే కొత్త బౌలర్ ఫుల్ టాస్ బాల్కి అయితే ఎల్బీడబ్ల్యూ కావడం జరిగింది. 8 బాల్లో 7 రన్స్ కొట్టాడు. సో ఈ విధంగా అయితే అతను వెంటనే అవుట్ అయ్యాడు. సో దీనివల్ల మనకైతే ఫ్యాన్స్లో కూడా ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్ అయితే ఉంది. గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. నేను కూడా అదే అనుకుంటున్నాను. గ్లెన్ ఫిలిప్ ఒక మంచి బౌలర్, ఒక ఫీల్డర్, ఒక టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్. సో అతనికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 13 రన్స్ 13 బాల్స్లో సో ఆ రివర్స్ స్వీప్ అండ్ ఆ విధంగా ఆ షాట్కు ట్రై చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు కరణ్ శర్మ బౌలింగ్లో. సో ఆ సందర్భంలో ఆడాల్సిన షాట్ కాదేమో అని నాకైతే అనిపించింది. చాలా వెల్ సెటిల్ అయ్యాక ప్రత్యర్థిని చీల్చి చెండాడే టైంలో ఆడాల్సిన షాట్స్ అవి. సో ఇక్కడ కాస్త చూసుకొని స్ట్రైట్ బ్యాట్తో ఆడితే బాగుండని నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నటువంటి క్రికెట్ను బట్టి అయితే నాకు అనిపించింది. సో నితీష్ రెడ్డి మరొకసారి ఛాన్స్ను వేస్ట్ చేసుకున్నాడు అనిపించింది. సో మొత్తానికైతే ఇతనికి బౌలింగ్ కూడా ఇవ్వలేదు ప్యాట్ కమిన్స్. బౌలింగ్ బాగానే వేస్తున్నాడు నితీష్ రెడ్డి, ఇతని సరిగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ ఒకటే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయింది. కాకపోతే ఉన్న అంచనాలను బట్టి చాలా పెద్ద మొత్తంలో ఫెయిల్ అయినట్లు ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. అది తెలుగు ఫ్యాన్స్ కూడా ఎస్ఆర్హెచ్ ట్రోల్ చేయడం చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. అండ్ హెన్రిచ్ క్లాసన్ కూడా చాలా ధాటిగా ప్రారంభించాడు అండ్ అదే హిట్టింగ్తోనే అవుట్ కావడం జరిగింది. సో ఒక రెప్యుటేషన్ బిల్డ్ అయింది. ఎస్ఆర్హెచ్ అంటే చుక్కలు చూపిస్తున్నారు బౌలర్స్కి అనే రెప్యుటేషన్ కాపాడుకోవడానికి ట్రై చేసి వీళ్ళైతే అవుట్ కావడం జరిగింది. సిచ్యువేషన్కు తగ్గట్టు ఆడాల్సి ఉండే. అండ్ షాబాద్ అహ్మద్ ఆల్అవుట్ కాకుండా చూసుకోవడానికి ఆడాడు. 40 రన్స్ 37 బాల్స్. అండ్ అబ్దుల్ సమద్ అండ్ కమిన్స్ ఇక్కడ మీరు చూస్తే బ్యాటింగ్లో తన పర్ఫార్మెన్స్ ఏంటి, తను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు చూపించాడు. 31 రన్స్ 15 బాల్స్లో కొట్టాడు, 3 సిక్స్లు 1 4. సో ఈ విధంగా ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎబిలిటీని అందరికీ పరిచయం చేశాడు. సో భువనేశ్వర్ కుమార్ 13. సో ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఎందుకున్నాడు, ఎందుకు ఆడాడు అనేది నాకు అర్థమే కాలేదు. ఒకటే ఓవర్ బౌలింగ్ చేయించారు, అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎందుకు ఆడించారు అనేది కూడా ఇక్కడ అస్సలు అర్థం కాని విషయం. సో భువనేశ్వర్ కుమార్కి బౌలింగ్ ఇవ్వకపోవడం, షాబాద్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, అతను ఒక ఓవర్ మిగిలే ఉంది ఇంకా అప్పటికి. సో ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ అయితే ఓడిపోయినప్పుడు అన్ని తప్పులు కనిపిస్తాయి కోర్స్. కానీ మనం ఒకటే మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి దీన్ని లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో విజృంభించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ బ్యాట్స్మెన్ ఇలా ప్రతి మ్యాచ్లో 300 కొట్టేస్తాం అన్న హైప్ బిల్డప్కి రీచ్ కావాలని ఆడితే మాత్రం అవుట్ అవ్వక తప్పదు. అక్కడ బౌలర్ పరిస్థితిని బట్టి కూడా ఆడాల్సి ఉంటుంది కొన్నిసార్లు. సో ఇప్పుడు ఒక ప్లే ఆఫ్ వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. అన్ని టీమ్స్ కూడా 5 విజయాలకు దగ్గరలో ఉన్నాయి. సో ప్లే ఆఫ్ కూడా ఇంకొక 2-3 మ్యాచ్లు ఏదైనా తేడా వస్తే ఇబ్బందిలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇమ్మీడియట్లీగా మనకైతే ఎయిడెన్ మార్కరమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ని అండ్ జాతవేదిని తీసుకున్న తప్పులేదు. ఇంకా మయాంక్ మార్కండే ప్లేస్లో మయాంక్ మార్కండే బౌలింగ్ వేస్తున్నాడు, కాకపోతే అతని చిత్కా బాదారు, ముఖ్యంగా రజత్ పటిదార్. సో మయాంక్ మార్కండే తక్కువ రన్స్ ఏమి ఇవ్వలేదు, ఓవర్కు 14తో ఇచ్చాడు రన్స్ మయాంక్ మార్కండే. సో ఒక వికెట్ అయితే తీశాడు, కాకపోతే బౌలింగ్ని చిత్కా బాదారు. ఈ విధంగా అయితే ఉంది. ఎస్ఆర్హెచ్లో ఒక థ్రెటనింగ్ స్పిన్నర్ లేడు, ఒక థ్రెటనింగ్ ఫాస్ట్ బౌలర్ లేడు. ఇదొకటి ఇబ్బంది కనిపిస్తుంది మొత్తానికి. సో ఓడిపోయినప్పుడు అన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి నేను ఇంతకుముందు చెప్పినట్లు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఇవి కరెక్ట్ చేసుకొని ఆడతారని ఆశిద్దాం. సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడితే సరిపోతుంది.